హైదరాబాద్ అంతా నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా భక్తజనం ఊగిపోతున్నారు. బై బై గణేష అంటూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. లక్షలాది మంది భక్తులతో నవరాత్రులు పూజలు అందుకున్న మహాగణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఇక జై భోలో గణేష్ మహారాజ్ కి జై, బై బై గణేష అంటూ కూడా గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు. ఇటు నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగించేందుకు కూడా పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఇక నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి మూమెంట్ ను కూడా పసిగడుతున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇటు ట్రాఫిక్ మళ్లింపులు కూడా కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఎవరు వ్యక్తిగత వాహనాల్లో రావద్దని, వచ్చి ఇబ్బందులు పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు. రైట్, ఇక హైదరాబాద్ అంతటా కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. ఇక డిఫరెంట్ టైప్స్ ఉన్న గణనాథులను తీసుకొచ్చి నిమజ్జనాలను అయితే చేస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా అక్కడికి వచ్చి నిమజ్జనాలు చేస్తున్నారు. అయితే అక్కడ బషీర్బాగ్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి నరేందర్ సిద్ధంగా ఉన్నారు. నరేందర్, చెప్పండి, అక్కడ ఏ విధంగా ఉంది, నిమజ్జనాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి? ఈవినింగ్ 5 to 7:30 మధ్యలో కొంచెం స్లోగా ఉన్నా కూడా 8 నుంచి అయితే క్రౌడ్ పెరుగుతుంది. చాలా మంది కూడా వెరైటీస్తో కూడా వినాయకుడిని తీసుకొస్తున్నారు. కొంతమంది పెద్ద పెద్ద ట్రక్లన్నీ తీసుకొస్తున్నారు. కొంతమంది కార్లలో తీసుకొస్తే స్పెషల్గా చేతిలో పట్టుకొని ఒక మండపంలో ఎత్తుకొని చెల్లి పవన్ అయితే కమిటీ వాళ్ళు వస్తున్నారు. చాలా మంది ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం. ఉప్పల్ నుంచి లాస్ట్ 5 years నుంచి కూడా బషీర్బాగ్ చేస్తున్నారు. ఉప్పల్ నుంచి అయితే తార్నాక మీదుగా వెళ్ళాలి వీళ్ళు స్పెషల్గా ఇటు బషీర్బాగ్ ఉప్పల్ నుంచి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అంటే? ఉప్పల్ నుంచి అని చెప్పారు. ఉప్పల్ నుంచి అంటే తార్నాక మీదుగా అటు సికింద్రాబాద్ అలా ఉంటారు. బట్ మీరు ఈ బషీర్బాగ్ మీదుగా వస్తున్నారు, రీజన్ ఏంటి? మేము గత 27 ఏళ్ళుగా ఇలానే వెళ్తున్నాము. అప్పుడు వీళ్ళందరూ చిన్న పిల్లలుగా ఉండేది, అలానే స్టార్ట్ అయింది, ఇంకా అలానే కొనసాగుతుంది. ఇంకా ఇలా చాలా చేసుకోవాలని, ఇలా అందరూ కూడా సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకా వీళ్ళందరి సహకారంతో నేను ఇది ఇలా గ్రాండ్గా 27 years 27 ఏళ్ళుగా ఇలా సెలబ్రేషన్ చేసుకున్నందుకు చాలా సంతోషం. అలానే నాకు V6 ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అలానే ఇంకోటి, అందరికీ మంచి కలగాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. అంటే మీరు 27 సంవత్సరాల నుంచి గణపతిని పెడుతున్నామని చెప్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ ఒక్కొక్కరు పెద్ద గణపతి పెడతా ఉన్నారు. ట్రక్లలో తీసుకొస్తున్నారు, పెద్ద పెద్ద వెహికల్లో తీసుకొస్తున్నారు. కానీ మీరు మాత్రం చేతిలో గణనాథుని తీసుకొని వస్తున్నారు, రీజన్ ఏంటి? పెద్దది పెట్టడం కాదు, చిన్నదైనా భక్తితో చేయడం ఇంపార్టెంట్. నేను అనేది పెద్దది పెట్టి డీజేలు భజనలు చేసుకుంటా అంతకుమించి ఏం లేదు. మీరు చెప్పండి సార్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కజిన్స్తో అందరితో వస్తున్నట్టు మీ పిల్లలతో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను గత 4 ఏళ్ల నుంచి పవన్తో పాటు ఈ ఉత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇక్కడ చాలా ఐక్యత, సంతోషము, చాలా హ్యాపీగా ఉంటున్నామండి. చెప్పండి, కజిన్స్తో ఇలా తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంతమంది కజిన్స్ అందరం ఒక ఇయర్లో ఈ రోజు కంపల్సరీ కలవాలి అనేసి అనుకొని ఒక గ్యాదరింగ్ లాగా అవుతుంది. భక్తి ప్లస్ గ్యాదరింగ్ అన్నీ కలిపి ఈ ఉత్సవం ఇలా జరుగుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ ఇది, అందరూ ఇలా జరుపుకోవాలని అనుకుంటున్నాను. లాంగ్ వీకెండ్ కూడా కలిసి వచ్చింది అనుకోవచ్చు. యా, నిజంగానే. థ్యాంక్ యూ. ఇది మనం ఇక్కడ చూడొచ్చు పరిస్థితి. అయితే ట్రక్ల మీద భారీ గణపతులతో పాటు చాలా వరకు కూడా స్పెషల్గా కూడా హ్యాండ్లో అంటే చేతులలో కూడా గణపతులు వెతుకొని వెళ్తున్నారు. దీనివల్ల పొల్యూషన్ ఉండదు, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. మేము కాలినడకన ఉప్పల్ నుంచి వెళ్ళి హుస్సేన్ సాగర్ వరకు తీసుకొని వస్తున్నామని చెప్తున్నారు. అయితే కూడా ఉప్పల్ నుంచి వెళ్ళి కూడా నార్మల్ అయితే తార్నాక నుంచి ఆరూరులో వెళ్ళాలి. కానీ మేము మాత్రం మాకు 27 ఏళ్ళ నుంచి ఇదే కోటి మీదుగా హ్యాబిట్స్ నుంచి బషీర్బాగ్ లిబర్టీ నుంచి మేము వెళ్తాము. మా నాన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళారు. మేము అందరం కలిసి కజిన్సే అండ్ ఫ్రెండ్స్ కలిసి
ఇంకా కూడా అంటే 10:40 అవుతున్నా కూడా ఇక్కడ ఈ బషీర్బాగ్ ఏరియా అంతా కూడా క్రౌడీగా ఉంది. గణనాథులు వరుసగా క్యూ కొడుతున్నారు. మనకి ఈవినింగ్ టైంలో కొంచెం తక్కువగా ఉన్న పరిస్థితి, గణేషులు కొంచెం తక్కువగా వచ్చినా కూడా ఇప్పుడైతే చాలా వరకు క్రౌడ్ పెరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు ఇది ఎంజే మార్కెట్ చార్మినార్ నుంచి కూడా ఇదే వే ఉంది. ఇదే గణపతులు ఇక్కడ తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి ఇటు ఎన్టీఆర్ మార్కు లేదా ట్యాంక్ బండ్ మీదకి వచ్చి నిమజ్జనం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మనం చూసుకున్నట్టయితే ఇదే ఓవరాల్గా ఈ గణపతులు నిమజ్జనం ప్రక్రియ మాత్రం రేపు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ గణనాథులు చూసేందుకు కూడా చాలా ఎత్తున ప్రజలు కూడా భక్తులు కూడా తరలి అయితే వస్తున్నారు. మనం చూడొచ్చు బషీర్బాగ్ దగ్గర కొంచెం క్రౌడ్ తక్కువగా ఉన్నా ఇక్కడ నుంచి లిబర్టీ మీదుగా అంబేద్కర్ స్టాచ్యూ, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్కులో మాత్రం కిక్కిరిసిపోయింది. అయితే ఎక్కువ వస్తున్న భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు అయితే చేస్తున్నారు. దాదాపుగా అంటే ఈ నిమజ్జనం ప్రక్రియను చూసేందుకు కూడా దాదాపు 10 లక్షల మంది వరకు వస్తున్నట్టు ఇటు పోలీసు కావచ్చు, గణేష్ ఉత్సవ సమితి కమిటీ చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపుగా 30,000 మంది పోలీసులు అయితే సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో స్పెషల్గా ఎక్కువ మంది ఆడవాళ్ళు, లేడీస్ భక్తులు కూడా వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా షీటింగ్స్ని కూడా ఏర్పాటు చేసినట్లయితే పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నైట్ మొత్తం కూడా ఈ గణేష్ని నిమజ్జనం ప్రక్రియ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. ఉదయం 10 గంటల వరకు కూడా ఇది కొనసాగొచ్చు. అయితే పోలీసులు కూడా అంటే రేపు చంద్రగ్రహణం ఉంది కాబట్టి చాలామంది ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు. అయితే రోడ్ల మీద కూడా వచ్చే వాళ్ళని పోలీసులు కూడా త్వరగానే పంపిస్తున్నారు. అంటే ఎక్కడ కూడా లేట్ అయితే చేయట్లేదు. వచ్చిన వినాయకులని ఆయా రూట్లలో అంటే వాళ్ళు ఇచ్చిన రూట్ల ప్రకారం ఆయా ట్రైన్ల నెంబర్కి అయితే పంపిస్తున్నారు. ఇమీడియట్గా నిమజ్జనం ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక భక్తులు కూడా ఓన్ వెహికల్ రాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడుకోవాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తగ్గట్టుగానే బస్సులు కావచ్చు, మెట్రో సర్వీసులు కూడా నడిపిస్తున్నారు. దీంతో పాటు ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా అర్ధరాత్రి నుంచి పొద్దున వరకు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. మమత.